హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు త్రిషా టేల్స్. సో ఇది నా దుబాయ్ లేవర్ వ్లాగ్ అనమాట. ఎలాగో కొన్ని షార్ట్స్ చూసారు కదా, ఇప్పుడు లాంగ్ వీడియో చూసాం. ఇంకా మార్నింగ్ లేసి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాం. సో ఫైనల్ నేను స్నానం చేసేసుకున్నాను. వీ హ్యావ్ లిమిటెడ్ టైం, స్పీడ్గా రెడీ అవ్వాలి. అండ్ ఐమ్ థింకింగ్ టు రికార్డ్ గెట్ రెడీ విత్ మీ వీడియో. చూద్దాం ఎంత వరకు అవుతుందో. సో ఎస్, రెడీ అయిపోయినాం. వెయిటింగ్ ఫర్ అనదర్ క్రూ. తను వస్తే విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఇంట్లో నుంచి చపాతీ అండ్ కర్రీ తీసుకొని వచ్చినాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మాకు ఇంటర్నేషనల్ ఓన్లీ 1 మీల్ ఉంటుంది. సో తెచ్చింది తినేసి విల్ స్టార్ట్. బయట చాలా వేడిగా ఉంది. నిన్న నైట్ మేము ల్యాండ్ అయితేనే ఇట్ వాస్ 40 degrees. ఇప్పుడు తెలియదు డే టైంలో ఎంత ఉందో. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ పోనీటెయిల్. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినాక దిల్ గివ్ దిస్ సిమ్ అనమాట. ఇట్స్ ఫర్ 24 hours మనం యాక్టివేట్ చేసుకోవడానికి. ఇంకా తెచ్చుకున్న ఫుడ్ క్రూ లాంచ్కి వెళ్ళి తినేసి స్టార్ట్ అయ్యాము. ఇది మా హోటల్ వ్యూ. మా ఫ్లోర్ నుంచి ఇలా ఉండే. ఇంకా మేము మా ఫస్ట్ ప్లేస్కి రీచ్ అయినాం. అదే అల్ఫాహిది అనమాట. సో ఇది ఏంటంటే ఇట్లా కొంచెం ఓల్డ్ దుబాయ్ వైబ్స్ లాగా పెట్టి షాపింగ్ ప్లేస్ ఇదంతా. సో నాకు పర్సనల్గా ఈ ప్లేస్ ఎలా అనిపించింది అంటే, మన దగ్గర చార్మినార్ ఉంటుంది కదా, లైక్ హిస్టారికల్ బిల్డింగ్స్, ఆ ఓల్డ్ సిటీ వైబ్ దగ్గర ఇట్లా షాపింగ్ పెట్టినట్టు. సో ఇదంతా కూడా అట్లానే అనిపించింది షాపింగ్ ప్లేస్. కాకపోతే మన దగ్గర క్రౌడెడ్ ఉంటుంది, ఇక్కడ లేదు. ఇంకా అక్కడ ఉన్న 50 degrees ఎండకి అక్కడ ఉండలేకపోయినాం చాలాసేపు. ఇంకా కొన్ని పిక్స్ క్లిక్ చేసుకొని వి స్టార్టెడ్ టు దుబాయ్ మాల్. ఎందుకంటే బుర్జ్ ఖలీఫా చూడడానికి. మా కొలీగ్స్ కొంచెం షాపింగ్ చేశారు మధ్యలో. అండ్ మన దగ్గర ఇక్కడ క్యారీ బ్యాగ్స్కి డబ్బులు తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఫ్రీగా ఇస్తారు అనమాట క్యారీ బ్యాగ్స్. సో ఇక్కడ దగ్గర ఐస్ క్రీమ్ క్వాంటిటీస్ మీడియం, లార్జ్ కాదు. లైక్ ఇట్, లవ్ ఇట్, గోట్ హ్యావ్ ఇట్ అని ఇట్లా విచిత్రంగా ఉండే, అందుకే నేను రికార్డ్ చేసిన. అండ్ ఎస్, ఇదంతా దుబాయ్ మాల్ అనమాట. నడుచుకుంటే చాలా దూరం వెళ్ళాలి బుర్జ్ ఖలీఫా చూడడానికి. అండ్ ఎస్, ఫైనల్లీ బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళినాం. అండ్ చాలా ఎండ వల్ల స్పీడ్గా ఫొటోస్ క్లిక్ చేసుకొని వచ్చేసాం. అప్పటికి ఆఫ్టర్నూన్ 3 అయింది. బుర్జ్ ఖలీఫా చూసి వచ్చాక మాకు చాలా ఆకలిగా ఉంటే ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఒక అవుట్లెట్లో మీల్ ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట. అప్పుడు ఇంకా ఎనర్జీ వచ్చింది మాకు. తిన్నాక షాపింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ అప్పటికి చాలా డ్రైన్ అయిపోయి ఉండే మేము. ఇంకా మెట్రోలో హోటల్కి స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళి రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయాము. ఇంకా నా దుబాయ్ లేవర్ ఇలా గడిచిందనమాట. ఇఫ్ యూ న్యూ టు దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు త్రిషా టేల్స్. బాయ్.